సో ఎట్లా ఉండబోతోంది కేసు? ఎక్కడి వరకు వచ్చింది సార్? ఇక్కడ ఒకటండి, సార్. అసలు విచారణ ప్రారంభించక ముందే ఉమ్, ఒక నలుగురు సాక్షుల్ని బెదిరించడం, అక్రమంగా నిర్బంధించారని, అలానే వాళ్ళకి ఒక్కొక్కళ్ళ ₹1,00,000 ఇచ్చారని చెప్పేసి ఆ నలుగురు వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఆ ₹4,00,000 ఇచ్చేసి మమ్మల్ని ఇలాగ చంపుతామని బెదిరించారు. పలానా హత్య కేసులో, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని మా మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మమ్మల్ని బెదిరించారు. మా మీద వివిధ రకాల బెదిరింపులకు గురి చేశారు. ఒక చోట అక్రమంగా నిర్బంధించారని అనేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి సమాచారాన్ని సర్పవరం పోలీస్ స్టేషన్ కాకినాడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరెవరు పాత్ర ఉన్నారని చెప్పేసి మొత్తం 8 మంది మీద కేసు పెట్టారు ఇప్పటికి. ఉమ్, దాంట్లో అనంతబాబు గారు మొదటి ముద్దాయిగా ఉన్నారు. అలానే మిగిలిన అతను వైసీపీ అనుచరులు, లేకపోతే వైసీపీ నాయకులు, వైసీపీ యువ నాయకులు అందరూ ఉన్నారు. చాలామంది కూడా అలాంటి ప్లేడర్లు ఉన్నారు. కొంతమంది జైల్లో ఉన్నారు. దాంట్లో అనంతబాబు కూడా జైల్లోనే ఉన్నాడు. 2 సార్లు బెయిల్ అప్లికేషన్ వేసుకున్నాడు. ఒక బెయిల్ డిస్మిస్ చేశారు. దాంట్లో కూడా మొన్న మళ్ళా రేపు ఈ సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ మీద ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నారు. రెండోది, హత్య కేసులో ఇటు బెయిల్ రద్దు చేశారు. ఎందుకంటే బెయిల్ యొక్క నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి బెయిల్ను రద్దు చేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేస్తూ జిల్లా న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికీ మీరు చెప్పినట్టుగా 12 మంది సాక్షుల్ని సమన్లు ఇస్తే దాంట్లో 3 గివెనప్ చేశాము. ఇంకా 9 మంది సాక్షుల్ని విచారించాం. ఉమ్, మొత్తం 87 మంది దాంట్లో సాక్షులు. దీంట్లో మీరు చెప్పినట్టుగా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాంట్లో సీసీ కెమెరాలు తీసుకున్నారు అనేక ప్రాంతాల్లో. ఆ సీసీ ఫుటేజీ సంబంధించిన హౌస్ ఓనర్ దగ్గర, లేకపోతే అపార్ట్మెంటు ఎవరి కస్టడీలో ఉంటో వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఈవెన్ శంకర్ టవర్స్ ఏదైతే అనంతబాబు నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఎవరి కస్టడీలో ఉందో కూడా తీసుకున్నారు. ఉమ్, కాబట్టి ఇలాగా అనేక మంది వాళ్ళుంటే, ఇక మధ్యవర్తుల రిపోర్టు, నేర స్థల పరిశీలన రిపోర్టు, అలానే శవ పంచనామా, అలానే ముద్దాయి యొక్క ఒప్పుదల స్టేట్మెంటు, అలానే అనేకమైనటువంటి అంశాలు, నేర స్థల పరిశీలన రిపోర్టు, ఇవన్నీ కూడా మీడియేటర్స్ చేస్తారు. అంటే విఆర్ఓలు కానీ, విలేజ్ సెక్రటరీలు కానీ, లేకపోతే రెవెన్యూ సంబంధించిన సిబ్బంది, దిగువ స్థాయి సిబ్బంది వాళ్ళ సమక్షంలో జరిగినట్టుగా రాస్తారు. ఇలాగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజున రక్షణ కల్పించవలసిన పరిస్థితి ఉన్నదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాము. న్యాయస్థానం చాలా స్పష్టంగా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చారు. సాక్షులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మీరు చెప్పినట్టుగా ఇవాళ జ్యోతి పేపర్లో చూశాను. చూసిన తర్వాత ఆశ్చర్యమైంది. ఇంకా కొంతమంది 50 రోజుల పైనుంచి కూడా సాక్షులను బెదిరించిన వారు జైల్లోనే ఉంచారు. ఉమ్, నిన్నే డిస్మిస్ చేశారు ఒక ఇద్దరిది, వైసీపీ నాయకులది, సాక్షులను బెదిరించిన దాంట్లో. అయినా ఇంకా కూడా రాజకీయంగా రక్షణ కల్పించాలనేటువంటి ఒక కుట్ర ఉన్నది అని చెప్పేసి చూసిన తర్వాత ఆశ్చర్యాన్ని కలిగింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక నేరంలో కఠినంగా ఉంది, సాక్షులు వచ్చేస్తున్నారు, చెప్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు భయం ఏర్పడుద్ది. దాని నుంచే నేను ఏదో 5 కేజీలు కూడా తగ్గిపోయాను, అలానే హాస్పిటల్లో మంచి ఫుడ్ కావాలి అయ్యి అని చెప్పడం, దాని మీద కూడా రేపు ఆదేశాలు ఉంది. అంటే తగ్గితే ఏంటి సార్? తగ్గితే ఏంటి? హెల్తీగానే ఉన్నారు కదా, తగ్గితే ఏంటి? మంచిదే కదా, కాదా? అంతేకాకుండా మెడ దగ్గర పెయిన్ ఉందని, గతంలో 2023లో యాక్సిడెంట్ చేస్తే ఇన్ప్లాంట్ పెట్టారని చెప్పేసి, అలానే తన కడుపులో గ్యాస్ట్రిక్ రిమాండ్లో ఉందని. ఉన్నప్పుడే గుర్తొస్తాయి ఇవన్నీ. గ్యాస్ట్రిక్ ఇప్పుడే కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు వెళ్ళినా కానీ అలాంటివి చెప్పిన సంఘటనలు మనం చూసాం కదా. అందుకే అనిపిస్తుంటుంది ఒకసారి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే అంబటి రాంబాబు వెళ్ళినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళాకే వస్తాయి. కానీ దాని మీద కూడా మనం ప్రాసిక్యూషన్ తరపున ఇటు ప్రభుత్వం నియమించింది కాబట్టి దాని మీద మనం వాదన దాఖలు చేశాము. ఏదేమైనప్పుడు కూడాను ఈ కేసు అయ్యే వరకు సాక్షులకి ఒక 5-4 పోలీసులు ఉన్నారు. వాళ్ళు తప్ప 87 మందిలో మిగిలిన వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళని ప్రభావితం చేయకుండా చూడాలి.
వాళ్ళ యొక్క అవసరం అనుకుంటే ప్రత్యేకమైన సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఫోన్ కూడా అబ్జర్వేషన్ లో పెట్టవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఇప్పుడు ఉంది ఉన్నారు కదా అనేది. సార్, ఇప్పుడు ఆ కారు I20 ఏదో కారు ఉంది, కారుకు సంబంధించినటువంటి ఓనరు మహిళనంట. సో వారికి కూడా ఏదో ఫోన్లు చేస్తున్నారు, ఇవన్నీ కూడా అంటున్నారు. ఇప్పుడు అదే అండి అంటుంది. ఇప్పుడు క్రైమ్ వెహికల్ ఓనర్ లేడీ, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆయన కూడా సాక్షి దీంట్లో. రైట్. ఆయన అనంతబాబు స్నేహితుడే కాబట్టి ఆయన కారే, ఆయనకు ఆ కారు మీదే ఎమ్మెల్సీ అనే స్టిక్కర్ కూడా ఉంటుంది. ఓహో. అప్పుడు ఓకే. అది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు. ఓకే. కాబట్టి అంత క్లోజ్ ఫ్రెండ్ ఈ రోజున ఆయన్ని ఈ యొక్క ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారనేది ఈ రోజు జ్యోతి పేపర్లో వచ్చినటువంటి సారాంశము. రైట్ సార్. ఓకే. ఏమైనప్పుడు కూడా ఒకటి, ఈ కేసు చాలా సంచలనమైంది కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక మంది ప్రభావితం చేయడానికి కావలసిన అవకాశాలు ఉన్నాయి అన్ని రూపాయల. కాబట్టి ఒకవైపున పోలీసుల మీద బాధ్యత పెరిగింది, రెండో వైపున రెవెన్యూ అథారిటీస్, జిల్లా కలెక్టర్ కానివ్వండి, లేకుంటే అధికారులు కూడా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఒక 10 మంది రెవెన్యూ విఆర్ఓస్ కానీ లేకుంటే సెక్రటరీలు కానీ వీళ్ళు ఉన్నారు. వాళ్ళ పాత్ర ఏంటి సార్? వాళ్ళ పాత్ర ఏంటి అసలు? వాళ్ళ పాత్ర ఏంటంటే అంటే ఇప్పుడు సాక్షులే గానీ ఏంటి వాళ్ళ, ఎందుకు వాళ్ళు ఇంత కీలక? వాళ్ళది చాలా కీ రోల్ అండి. సీసీ ఫుటేజీలు కలెక్ట్ చేసినప్పుడు ఓకే. మా సమక్షంలోనే ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశారని మీడియేట్స్ రిపోర్ట్ రాస్తారు. ఓహో. ఓకే. అలానే అనంతబాబు గారు నేను నేరం ఒప్పుకుంటున్నాను, ఈ పలానా నేర స్థలం అన్నప్పుడు ఆ నేర అంగీకార పత్రం రాసేది వీళ్ళ సమక్షంలోనే, వీళ్ళే సంతకాలు పెడతారు దాని మీద. రైట్. అవును. అలానే నేరానికి సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకునేటప్పుడు కూడా వీళ్ళే స్వాధీనం చేసుకొని ఆ స్లిప్పుల మీద సంతకాలు పెడతారు. రైట్. అలానే శవం చనిపోయినప్పుడు ఏమేం గాయాలు ఉన్నాయి, ఏమున్నాయని శవ పంచనామా చేసేటప్పుడు ప్రధానమైన సాక్ష్యం అది, ఓకే. ఓకే. వీళ్ళే సంతకాలు పెడతారు.